ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 20వ తేదీ నాడు సంత్ గాడ్గే బాబా యొక్క విగ్రహావిష్కరణ ఉంది కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో. ఆ దృష్ట్యా మన యొక్క హైదరాబాదు, సికింద్రాబాదు ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైన డివిజన్స్లో ఈ యొక్క పుస్తకావిష్కరణ, అట్లాగే సంత్ గాడ్గే బాబా యొక్క కార్యక్రమం యొక్క సూచన, ఈ రెండింటిని ఉద్దేశించి ఈ సభ ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి వారు మన స్వచ్ఛ భారత్ నాయకులు నాగరాజ్ గారు. తర్వాత ఈ యొక్క సంభాగ్ అంటే సికింద్రాబాదు, తర్వాత ఈ హైదరాబాద్ రెండు సంబంధించినటువంటి నగరాలకి కన్వీనర్ శ్రీ మహేష్ గారు. మీరు కూడా వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ వారు గైడ్ చేస్తుంటారు, మార్గదర్శనం చేస్తుంటారు. అట్లాగే ఈ సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఈ విభాగానికి వేణుగోపాల్ గారు, వీరు జిఎస్టీ సంబంధించినటువంటి దాంట్లో ఆఫీసర్, వీరు యూనియన్ నాయకులు. అట్లాగే ఈ మధ్యనే మాకు పరిచయమైనటువంటి వారు శ్రీ డాక్టర్ ఉపేంద్ర గారు, డాక్టర్ కర్ణ ఉపేంద్ర గారు. ఇందాక చెప్పారు, వారు సంచార జాతరకు సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడైతే వెనుకబడిన అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ సమీకరించడం, వాళ్ళలో చైతన్యం నింపడం వారి యొక్క ప్రధాన ఉద్దేశం. మిత్రులారా, భారత రాజ్యాంగం మనం ఎవరైనా చదవం కూడా మనం, ఎందుకంటే అత్యంత బోర్ సబ్జెక్ట్ అది మనకి. అది ప్రస్తావిస్తే న్యాయమూర్తులు కేసులు పరిష్కరించాల్సి వచ్చినప్పుడు ఆ రాజ్యాంగాన్ని ఒకసారి తిరిగేస్తారు. ఇప్పుడు నేను కూడా రాజ్యాంగం గురించి చెప్పడం ప్రారంభిస్తే మనందరికీ మంచి నిద్ర వస్తుంది, ఫోన్లు వస్తాయి, వెళ్ళిపోతుంటాం అందరం కూడా. తప్పనిసరి పరిస్థితుల్లో నాగరాజు గారు పిలిచారు, ఎవరు కూర్చుంటా కొద్దిసేపు. కాబట్టి నేను అన్ని విషయాలు ప్రస్తావించాను. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత విచిత్రమైనటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉంటే మన దేశం. ఎవరికి అర్థం కాదు. అర్థం చేసుకునేటప్పటికి మన ఆయుష్ మూడుతుంది, మన వయస్సు ఉండదు. అందుకే దేశంలో మనకు తెలిసిందే ప్రపంచం అంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటుంటాను. చెప్పడం ప్రారంభించి చూడడం ప్రారంభించడం అనుకోండి, ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపిస్తాయి. అందుకే ప్రపంచంలో ఒక దేశం ఉంది, దాని పేరు న్యూజిలాండ్ దేశం పేరు. ఆ న్యూజిలాండ్లో ఉండేటువంటి అందరూ కూడా ప్రజలందరూ ఒకటే కలర్లో ఉంటారు, అందరూ ఎర్రగా ఉంటారు అన్నమాట. ఎవరింటికి వెళ్ళినా కూడా ఒకటే రకమైన వంటకం ఉంటుంది, పిజ్జా, బర్గర్, ఇంకేముంటుంది అక్కడ. ఎందుకంటే గోధుమ పంట తప్ప ఇంకేం పండదు అక్కడ. న్యూజిలాండ్లో ఒక మూల నుంచి ఇంకో మూలకి వెళ్తే అందరూ ఒకటే భాష మాట్లాడతారు, ఇంగ్లీష్. ఒకటే దేవుని ప్రార్థిస్తారు. ఇప్పుడు ఆ న్యూజిలాండ్లో ఉండే ఒక రీసెర్చ్ స్కాలర్ భారతదేశానికి వచ్చి ఒక 5-6 మాసాలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరిగి దీని గురించి చెప్పు అని అన్నాం అనుకో, నేను చెప్తాడు, సరే దేశమే కాదు సార్, చాలా దేశాలు ఈ దేశంలో అంటాడు. ఎందుకంటే 350 భాషలు, 3500 కులాలు, ఏమండి 10 మతాలు, కులానికి ఆచారాలు. అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భిన్నమైనటువంటి అభిప్రాయం. అయినా ఈ దేశం ఎప్పటి నుంచి దేశం? కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ దేశం. అందుకే భారత రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాసింది. ఇండియా అంటే పేరు ఎవరు పెట్టారంటే ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు. కానీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టినటువంటి ఇండియా ఏంటిది? దట్ ఈజ్ భారతదేశం. 1947లో కొత్తగా పేరు పెట్టుకోలేము మనం భారత్ అని. భారతదేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచంలో కొనసాగుతుంది అని రాజ్యాంగం చెప్తుంది, నేను చెప్పట్లేదు. అమెరికా ఏర్పడిన తర్వాత అమెరికా అని పెట్టుకున్నారు పేరు. ఎందుకంటే అమెరికాలో ఉండేటువంటి ట్రంప్, అమెరికాలో ఉండేటువంటి క్లింటను, అమెరికాలో ఉండేటువంటి వాళ్ళంతా ఎవరైతే ఈ ఎర్రవాళ్ళు అంటే తెల్లవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా అమెరికన్స్ కారు. అంటే అమెరికాలో పుట్టలే. వాళ్ళ పూర్వీకులంతా ఎక్కడ వాళ్ళంటే యూరోపియన్ సంస్కృతి, పోర్చుగీస్ నుంచి, స్పెయిన్ నుంచి వలస వచ్చారు. అట్లాగే ఒబామా ఎవరైతే నల్లవాళ్ళు ఉన్నారో
వాళ్ళు అమెరికన్ సంబంధించినటువంటి దానిలో పుట్టలే, వాళ్ళంతా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చారు. అంటే అమెరికాలో ఎవరు ఉంటారంటే ఆఫ్రికన్ సంస్కృతి ఉంటుంది, తర్వాత యూరోపియన్ సంస్కృతి ఉంటుంది. మరి అమెరికా సంస్కృతి ఎవరికి ఉంటుంది అంటే అమెరికా సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒరిజినల్స్, మూలవాసులు అంటారు. వాళ్ళు కొద్దిమంది ఉంటారు, ఒక 5,000 మంది 20,000 మంది అడవుల్లో బ్రతుకుతుంటారు వాళ్ళందరూ కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటాడంటే అమెరికాలో 2 సంస్కృతులు ఉన్నాయి, కానీ భారతదేశంలో బ్రాహ్మణుడైనా దళితుడైనా అతని రక్తంలో ప్రవహించేది ఒకటే భారతీయ సంస్కృతి అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ అమెరికాలో భిన్న సంస్కృతులు కాదు ఈ దేశం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయత కలిగినటువంటి దేశం భారతదేశం. కానీ అంబేద్కర్ అంటే ఎవరు? అంబేద్కర్ అంటే కులాల పేరుతో విచ్ఛిన్నం చేసేవాడా? అంబేద్కర్ అంటే ఇతర కులాలని తిట్టి ఇతర కులాల యొక్క మనోభావాలు దెబ్బతీసేవాడా? అంబేద్కర్ అంటే ఈ భూభాగంలో ఉండేటువంటి ఏ భాగానికి ఆ భాగం స్వతంత్ర దేశాలు కావాలని చెప్పేసి ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి దేశాలు కోరుకునేవాడా? అంబేద్కర్ అంటే ఈ దేశంలో ఒక కులం మాత్రమే ఉండాలి, మిగతా కులాలు ఉండకూడదు అని చెప్పేసేటువంటి ఒక పద్ధతిలో ఈ దేశం యొక్క వ్యూహాన్ని రచించాడా? ఇక్కడ అంబేద్కర్ అంటే ఎవరు? అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగంలో సావరీనిటీ, సార్వభౌమత్వం, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదొక దేశం. ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశము కూడా ఈ దేశంలో వేలు పెట్టి జోక్యము చేసుకోవడానికి అధికారము లేనంత ఈ దేశం యొక్క సార్వభౌమత్వం ప్రపంచంలో వెలుగొందాలి, సురక్షితతో ఉండాలని కోరుకున్నటువంటి ఒక అఖండ భావాన్ని కోరుకున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఈ దేశంలో 3,500 కులాల్లో చిచ్చు పెట్టే పద్ధతిలో విచ్ఛిన్నవాది కాదు డాక్టర్ అంబేద్కర్. ఏ కులమైనా అందరం భారతీయులం. భారత రాజ్యాంగం 1949లో ఆమోదించబడింది, 1950లో అమలు చేయబడింది. మరి ఈ దేశంలో అమలు చేయబడిన భారత రాజ్యాంగము దేశానికి స్వాతంత్రం రాకముందు లేదే. ఈ దేశంలో మౌర్య చంద్రగుప్తుడు పరిపాలన చేస్తున్నప్పుడు మరి ఏ రాజ్యాంగం ఉంది? హర్షవర్ధనుడు పరిపాలించినప్పుడు ఏ రాజ్యాంగం ఉంది? ఛత్రపతి శివాజీ ఈ దేశంలో సురాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఏ రాజ్యాంగం ఉంది? అంటే అప్పుడున్నటువంటి శుక్రనీతి, అప్పుడున్నటువంటి భీష్మనీతి, అప్పుడున్నటువంటి కౌటిల్య నీతి, అప్పుడున్నటువంటి పెద్దలు, అప్పుడున్నటువంటి కాలానుగుణమైనటువంటి వ్యవస్థల్ని ఆధారం చేసుకుని నీతి, నియమాలు, విధి విధానాలు పెట్టి దేశాన్ని నడిపించారు. ఈ రోజున భారత రాజ్యాంగం అదొక విధానం. కానీ భారత రాజ్యాంగం రచన చేయకముందు 7,000 సవరించాలి అని కోరుకుంటే 2,000 సవరించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 100 సవరించారు. తర్వాత రాబోయే కాలంలో ఈ దేశం యొక్క కాలానుగుణమైన పరిస్థితులు కనుక సవరిస్తారు కొంత. కానీ మౌలికమైనటువంటి విలువలు ఉంటాయి చూసారా? ఏమిటా మౌలిక విలువలు? స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, సావరింటి, అఖండత. ఈ మౌలిక విలువలు ఇవి మారడానికి వీల్లేదు. ఈ దేశం సురక్షితంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా సమాజంలో ఉండేటువంటి ప్రజలు ఆచరించి ఈ యొక్క విలువల్ని కాపాడాలి, రాజ్యాంగ పరిరక్షణ చేయాలి అని కోరుకోవడం కోసం మౌలిక విలువలు రాజ్యాంగంలో ఉన్నాయి. వాటి పరిరక్షణ కోసం మనందరం పునరంకితం కావాలి. కాబట్టి విదేశీయుల ఆక్రమణ చేయకుండా, వేలు పెట్టకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది సావరింటీ కలిగినటువంటి దేశం. కాబట్టి మార్చలేం. మోడీ వచ్చినా తర్వాత ఇంకెవరైనా వచ్చినా ఎవరు మార్చడానికి వీల్లేదు. ఇంకెప్పుడు మార్చగలం అంటే ఈ దేశంలో ఉండే పార్లమెంటు రద్దు చేసి, ఈ దేశంలో ఉండే హైకోర్టులని, న్యాయస్థానాన్ని రద్దు చేసి చేతిలోకి తీసుకున్నాం అనుకుంటే, ఎమర్జెన్సీలో తీసుకున్నారు కదా, ఆ విధంగా తీసుకుంటే రాజ్యాంగాన్ని మార్చగలం. కాబట్టి రాజ్యాంగం యొక్క మౌలిక విలువలని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంది మాత్రమే కాదు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడి పైన ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి పౌరుడిపైన ఆధారపడాల్సి వచ్చినప్పుడు ఈ దేశంలో మనము భారత రాజ్యాంగం యొక్క మౌలికమైనటువంటి విలువలు తెలుసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడిగారు, ఏమన్నారంటే స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఇవి ఎక్కడివి? ఇవి ఫ్రెంచ్ రాజ్యాంగంలో ఉన్నాయి. ఫ్రెంచ్ రాజ్యాంగంలో అంటే అంబేద్కర్ ఏం చేశాడు అంటే ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేశాడు. కాబట్టి ప్రపంచంలో ఉండే రాజ్యాంగాల్ని చూసి కాపీ కొట్టి పేస్ట్ చేయడం ఇదేం గొప్ప విషయం? అంబేద్కర్ని ప్రశ్నించారు. అప్పుడు అంబేద్కర్ చెప్పాడు,
నేను 10th క్లాసులో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. నేను నాకు చిన్న సన్మాన సభ పెట్టారు. ఆ సభలో కృష్ణాజీ కేలూస్కర్ అనేటువంటి ఒక పండితుడు, ఒక బ్రాహ్మడు నాకు పుస్తకం ఇచ్చాడు, బుద్ధుని పుస్తకం ఇచ్చాడు. నేను బుద్ధుని పుస్తకం చదివాను. బుద్ధుని పుస్తకంలో నేను 3 విషయాలు గమనించాను. ఏమిటది? ప్రజ్ఞ, సమత, కరుణ. ప్రజ్ఞ అంటే జ్ఞానం. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? బానిసగా ఉంటే వస్తుందా? పంజరంలో బంధిస్తే వస్తుందా? ఎప్పుడు వస్తుంది అంటే స్వేచ్ఛతో ఉంటే వస్తుంది. కాబట్టి ప్రజ్ఞ కొరకు నేను స్వేచ్ఛని పెట్టాను. సమానత్వం ఈ సమాజంలో, రాజకీయ సమానత్వం, అందరికీ ఓటు హక్కు ఉంది. మీకు తెలిసిన 1771లో అమెరికా ఏర్పడింది. కానీ స్త్రీలకు ఎప్పుడు ఓటు హక్కు వచ్చింది? 1925లో వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది రావడానికి? స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు ఇవ్వాలా వద్దా అని చర్చిస్తే 70% మంది పురుషులు మహిళలకు ఓటు హక్కు ఇవ్వద్దని వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణలు చెప్పేశారు. సౌదీ అరేబియాలో 2016లో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ యొక్క తొలి ముఖ్యమంత్రి సుచేత కృపలాని, నేను ఓటు హక్కు గురించి మాట్లాడలేదా, మహిళను ముఖ్యమంత్రిగా చేసిన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ దేశంలో కాబట్టి ప్రపంచంలో బాగా చదువుకున్న వాళ్ళు అని చర్చిస్తున్నటువంటి డిబేట్ జరుగుతున్నటువంటి స్థితిలో భారతదేశంలో ఆ విధంగా అందరికీ సమానమైనటువంటి రాజకీయమైనటువంటి సమానత్వాన్ని ఆ విధంగా ఇస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. ఆర్థిక సమానత్వం ఈ దేశంలో రావాలి, సామాజిక సమానత్వం రావాలి. ఎవరు ఇవ్వాలి? ఇది ప్రభుత్వం ఇస్తుందా? ఇది ప్రభుత్వం ఇవ్వదు. ఇది సామాజిక సమానత్వం మన దేశంలో ఉండేటువంటి ప్రజల మనస్సుల్లో నుంచి రావాలి. ఈ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి ఏ క్యాస్ట్రా అని ఆలోచించారనుకోండి, ఈ సమానత్వం ఎట్లయితుంది? పక్కన కూర్చునేవాడు ఏ క్యాస్ట్ అతను అని ఆలోచించడానికి ఏమర్థమవుతుంది? ఎదురుగా కూర్చునే వ్యక్తి మా వాడిని ఎవరు వేరే అంత వేరే వాళ్ళు కనిపిస్తున్నారు అని అనుకుంటే సమానత్వం ఎట్లా వస్తుంది? కాబట్టి సామాజికమైనటువంటి సమానత్వం ఈ మనసుల్లో ఉండేటువంటి వికృతి, దోషం, మనసుల్లో ఉండేటువంటి జడత్వం, మనసుల్లో ఉండే జాడ్యం, ఇవన్నీ తొలగించాలని రాజ్యాంగంలో పేర్కొనబడింది. కానీ ప్రభుత్వాలు చేసే పని కాదు. ఈ దేశంలో సామాన్యమైనటువంటి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం. దానికోసమే ఉద్యమం. ఆ ఉద్యమమే సామాజిక సమరసత వేదిక. అంటే ప్రజల్లో ఉండేటువంటి, మనస్సుల్లో ఉండేటువంటి వికృతుల్ని ఇవన్నీ తొలగించుకొని సమాజంలో సమరసత నిర్మాణం కావాలి అని కోరుకుంటుంది. కాబట్టి ఈ స్వేచ్ఛ సమానత్వం. మూడవది ఏంటి? కరుణ. కరుణ అంటే వీళ్ళందరూ మనవాళ్ళే, పేదవాళ్ళు మనవాళ్ళే. దరిద్ర నారాయణ దేవో భవ అన్నాడు ఎవరు? వివేకానందుడు. సంత్ గాడ్గే బాబా పండరీపురం వెళ్ళేటువంటి మామూలు సాధారణ ప్రజలు, పేద వర్గాల కోసం ధర్మశాలను కట్టించాడు. ఎందుకోసము? దరిద్ర నారాయణ దేవో భవ. సంత్ రవిదాసు చెప్పులు కుడుతూ ఏమంటే గంగానది ఒడ్డున కూర్చొని కాశీ రాజును సైతం తన దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని భగవద్గీత సారాంశాన్ని బోధిస్తూ కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ వేదాంత సారంలో ఆత్మవత్ సర్వభూతాన్ని భగవంతుడు అందరిలో ఉన్నాడని ఆ విధంగా సమానత్వ సామాజిక విషయాన్ని నొక్కి చెప్పాడు ఈ దేశంలో. అంటే ఈ దేశంలో ఏం జరిగింది అంటే ఈ దేశంలో అన్ని కులాల్లో మహానుభావులు జన్మించారు. అన్ని కులాల్లో ఏ కులము తక్కువ కాదు, ఏ కులము ఎక్కువ కాదు. కాబట్టి అన్ని కులాల్లో మహానుభావులు జన్మించారు. జన్మించి కులం గురించి పనిచేయలే. చాకలి ఎల్లమ్మ చాకలి వాళ్ళ కోసం పనిచేయలే, రజాకారులను తరిమి కొట్టింది దేశంలో. సంత్ గాడ్గే బాబా రజక కులంలో పుట్టాడు, కానీ రజకుల కోసం ప్రత్యేకంగా ఏం చేయలే. ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల్లో, ముఖ్యంగా అట్టడుగు అణగారినటువంటి వర్గాల యొక్క ప్రజల్లో స్వాభిమానాన్ని నింపాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఒక కులానికే ప్రాధాన్యత ఇచ్చి సమాజాన్ని, దేశాన్ని నడపలే. 1925 నుంచి మొదలుకొని 1947 వరకు తాను వెళ్ళేటువంటి ప్రతి ఉద్యమ చరణంలో, ప్రతి ఉద్యమ భాగంలో తన వేదిక పైన అన్ని కులాల వాళ్ళను కూర్చోబెట్టుకుని నడిపించాడు సమాజంలో.
1925 మహద్ చెరువు ఉద్యమంలో అతను ఆ ఉద్యమం కోసం ఆ యొక్క ఊరికి వెళ్తుంటే ఆ ఊరిలో ఉండే దళిత నాయకుడు ఉత్తరం రాశాడు అంబేద్కర్కి, అంబేద్కర్ మా ఊరికి రా, కానీ నీ పక్కన బాపురోళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళని మాత్రం రానియకు. ప్రశ్న ఇప్పుడు కాదు, బామ్మలను తిట్టడం ఇప్పుడు కాదు, ఆ రోజు కూడా అంబేద్కర్ అడిగారు, బాపురోళ్ళు వస్తున్నారు రానియద్దు అని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు, నేను కులాలకు వ్యతిరేకం కాదు, నేను ఏ అట్టడుగు అణగారిన వర్గాల ప్రజల యొక్క సామరస్యత కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తున్నానో, ఏ భావంతో ఏ విధానంతో నేను ముందుకు నడుస్తున్నానో అదే విధానాన్ని అనుసరించి ఏ కులమైనా సరే నా పక్కన పెట్టి నడిపిస్తాను. ఆ విధానానికి భిన్నంగా ఉండే వ్యక్తులందరినీ పక్కన పెడతాను, ఆ విధానానికి దగ్గర ఉండే వ్యక్తులందరినీ దగ్గర తీస్తాను. కాబట్టి కులాలకు వ్యతిరేకం కాదు, ఈ మనసులో ఉండేటువంటి జాడ్యము, కుల దురహంకారంతో వ్యవహరించేటువంటి వ్యక్తులు ఉంటారే ఆ వ్యక్తులకి దూరంగా, అలాంటి విధానాలకు దూరంగా సమాజాన్ని నడిపించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు చెప్పండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమతావాది అవునా కాదా? సమైక్యవాది అవునా కాదా? కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంత పని చేస్తే ఆ అంబేద్కర్ని ఒక కులానికి అంటగట్టడం ఎవరికి అవమానం? అంబేద్కర్కి మాత్రమే కాదు, మనని మనం అవమానపరుచుకున్నట్టు సమాజంలో. కాబట్టి అంబేద్కర్ ఒక విశ్వ విజేతగా సమాజంలో ప్రపంచంలో రూపొందిన వ్యక్తి. ముల్లా రామాయణాన్ని రాసింది, వ్యాసుడు మహాభారతాన్ని రాశాడు, వాల్మీకి రామాయణం రాసినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గదిలో కూర్చుని ఊరికే భారత రాజ్యాంగం కథ రాయలే. అది రాయడానికి ముందు, రూపొందించడానికి ముందు తనతో పాటు ఒక 10 మంది ప్రపంచంలో దేశాలు తిరిగారు. నా దేశానికి ఎటువంటి అంశాలు సూట్ అవుతాయి, నా దేశం యొక్క నైసర్గిక వాతావరణ భౌగోళిక పరిస్థితులకు ఏది అవుతుందో, ఏది సూట్ అవుతుందో, ఏది రూపొందుతుందో అవన్నీ ప్రపంచంలో చర్చించారు. అందరూ కలిసి భారాన్ని, బరువుని ఎవరి మీద మోపారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బరువు మోపాడు, భుజస్కంధాల మీద మోపాడు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ కాంట్రిబ్యూటర్, యోగదానం, నిర్మాత, రూపొందించిన కథ కాదు, రాసినవాడు కాదు. రాజ్యాంగం ఇంట్లో కూర్చొని రాయలే, తనకి ఇష్టమైనట్టు రాయలే. అందరూ అభిప్రాయాలు సేకరించాడు, ఓపెన్గా చర్చించారు. ప్రపంచంలో అమెరికా రాజ్యాంగం ఓపెన్గా చర్చించబడలే. 4 గదుల మధ్య కూర్చొని 7 కూర్చొని రూపొందించి బయటకు తీసుకొచ్చారు. కానీ నా దేశంలో ఓపెన్గా చర్చించారు కాబట్టి 7,000 సవరణలు వచ్చాయి. 7,000 ఇది వద్దు, ఇది కావాలి, ఇది వద్దు, ఇది వద్దని ఆ విధంగా స్వేచ్ఛతో మాట్లాడుకోవడం ప్రారంభమైంది. ఈ రకంగా భారతదేశంలో ఇందరి మధ్యలో 380 మంది చివరికి ఒప్పుకొని ఆమోదించి దాని మీద సంతకం పెట్టారు. అంటే మీరు చెప్పండి, ఈ దేశం గురించి ఆలోచించాల్సినప్పుడు అందరి యొక్క మనస్సులు, అందరి యొక్క బుద్ధులు, అందరి యొక్క శరీరాలు అందరూ కలిసి సమాజాన్ని ఐక్యంగా ఉంచడం కోసం ప్రయత్నం జరిగింది భారతదేశంలో. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్ని సంస్థానాలు ఉండేవి? 560 సంస్థానాలు ఉండేవి. మౌంట్ బాటన్ పోతూ ఏమన్నాడు? మేము వెళ్ళిపోతున్నాం, మీరు చేరితే భారత ప్రభుత్వంలో చేరండి, చేరకపోతే స్వతంత్ర సంస్థానాలుగా మెలగండి, అది వద్దనుకుంటే పోయి పాకిస్తాన్లో కలవండి, మీ ఇష్టం, మేము మాత్రం వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోతే 560 సంస్థానాలకి ఆశలు పుట్టాయి. హరి ఎందుకు భారత పోతలు మనం ఎందుకు గెలవాలరా? ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పరిపాలన ఉంది, ఇంత రాజరికం ఉంది, ఇన్ని కుర్చీలు ఉన్నాయి, ఇంత ఆధిపత్యం ఉంది అని ఎవరికి వాళ్ళు విర్రవీగుతున్న సమయంలో ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ చేరమని చెప్తే కొందరు చేరారు, కొందరు చేరకపోతే కొందరికి నచ్చ చెప్పాడు, ఇంకొందరు ఎందుకు చేరాలంటే వాళ్ళకి విషయాలు చెప్పాడు. మేము చేరమనేటువంటి వాడికి ఏదో మొట్టికాయ కొట్టాడు, ఇంకోటి చేరనేటువంటి తొడపాసం పెట్టాడు. చివరికి 560 సంస్థానాల్ని కలిపినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఈ 560 సంస్థానాలుండే ప్రజలందరూ ఒకటే బాటలో నడవాలని రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఈ దేశాన్ని సరైన పంథాలో తీసుకుపోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే మనది, ప్రభుత్వాలది కాదు. కనబడితే ప్రభుత్వాలను తిట్టడం, కనబడితే కులాలను తిట్టడం, ఇది కాదు అసలు. మనం ఏం చేస్తున్నాం సమాజంలో? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధార్థ కళాశాల పెట్టాడు ముంబైలో, 100 మందికి విద్య బోధించాడు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా? అట్టడుగు అణగారిన వర్గాల బస్తీల్లో నుంచి వచ్చారు, విద్య నేర్చుకున్నారు. మళ్ళీ పొరపాటున బస్తీకి ఒట్టు వెళ్ళిపోడు ఏటే ఏమరా చదివిస్తే అటెటు పోతున్నారా? అంత గలీజ్గా, అంత అన్నాడిగాళ్ళు గిగిలతో ఉంటారు, అంత బస్తీలలో ఉంటారు, స్లమ్లలో ఉంటారు. ఆశ్చర్యపోయాడు అంబేద్కర్. నేను చదివించి వీళ్ళందరూ మిగతా సమాజాన్ని వెనక్కి తీసుకుపోతున్న ఆశిస్తే వీళ్ళంతా అన్నాడిగాళ్ళు అయిపోయారు, వీళ్ళంతా పోయి నాయకులు అయిపోయారు సమాజంలో.
కాబట్టి ఇప్పుడు కాదు ప్రశ్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన కళ్ళతో చూశాడు. అంబేద్కర్ ఎందుకు గొప్పవాడారండి? రాజ్యాంగం రూపొందిస్తే గొప్పవాడు కాలే, అమెరికాలో రీసెర్చ్ చేస్తే గొప్పవాడు కాలే, టై వేసి లేకపోతే కోటి వేసినందుకు గొప్పవాడు కాలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంత్రి అయినందుకు గొప్పవాడు కాలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనదైనటువంటి ఐడెంటిటీ, వ్యక్తిత్వంతో గొప్పవాడాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వాన్ని చప్పట్లు కొట్టిన అందరు కూడా. ఏమిటా వ్యక్తిత్వం? ఏమిటా వ్యక్తిత్వం అంటే న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్త్రీలకి ఇటువంటి హక్కులు ఇవ్వాలి అని అంటుంటే అటు పక్కన నెహ్రూ లేదు ఇవ్వడానికి వీలేదని చర్చ జరిగితే రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు. అంటే మంత్రి పదవిని కాలదని బయటకు వచ్చాడు. ఇదండి వ్యక్తిత్వం అంటే భారతదేశంలో. ఏమండి మనం ఏం చేస్తున్నాం? వ్యక్తిత్వాల్ని పక్కన పెట్టి ఇవాళ రాజకీయ నాయకుల వెంట తిరుగుతున్నాం. వ్యక్తిత్వాల్ని పక్కన పెట్టి అమ్ముకుంటున్నాం, ఆత్మల్ని అమ్ముకుంటున్నాం. ఈ సమాజంలో ఏది తప్పో ఏది నిజమో తెలుసు మీకు, తెలిసినప్పటికీ వాళ్ళ వెంట పరిగెడుతున్నాం. దానితో మనం వెనుకుండేటువంటి సంస్కృతిని, వెనుకుండేటువంటి వ్యవస్థని దెబ్బతీస్తున్నాం సమాజంలో. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకున్నందుకు లేక రాజ్యాంగం రాసినందుకు అని కాకుండా అతని వ్యక్తిత్వంతో గొప్పవాడు. అలాంటి వ్యక్తిత్వంతో నడవడం ముందే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తున్నట్టు సమాజంలో. 1949 నవంబర్ 25న భారత రాజ్యాంగము రూపొందించిన తర్వాత రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టినప్పుడు అంబేద్కర్ ఒక కీలకమైన చివరి ఉపన్యాసం ఇచ్చారు. కీలకమైన ఉపన్యాసం. ఏమిటా కీలకమైన ఉపన్యాసం అంటే వారు చెప్పారు, అలెగ్జాండర్ ఈ దేశానికి వచ్చాడు. అలెగ్జాండర్ ఈ దేశానికి వచ్చినప్పుడు మనం ఓడిపోయాం. దేశానికి వచ్చాడు, శక్తి లేక ఓడిపోలే. ఈ దేశంలో ఉండేటువంటి రాజపుత్ర వీరులు తమ కోడళ్ళని, తమ బిడ్డలని ఆయనకిచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని సంరక్షించుకొని ఆ రకంగా దాసోహం అన్నారు ఈ దేశంలో. అందుకే ఓడిపోయాం. ఈ దేశంలో ఔరంగజేబు ఈ దేశానికి యుద్ధానికి వస్తే ఈ దేశంలో శక్తి లేక శివాజీ ఓడిపోలే. ఈ దేశంలో రాజా జయసింగ్ 1,00,000 సైన్యంతో బయలుదేరి ఎవరిపైన యుద్ధం చేశాడు? ఔరంగజేబు మీద యుద్ధం చేయలే, శివాజీ మీద యుద్ధం చేశాడు. అందుకే ఓడిపోయాం. 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం. ఈ దేశంలో ఆంగ్లేయులు ఈ దేశానికి వస్తే ఎంతమంది ఉన్నారండి? కేవలం 60,000 మంది ఈ దేశంలో వాళ్ళు యుద్ధం చేస్తే 4 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారు. ఝాన్సీ లక్ష్మి, తాంత్యా తోపే, నానాసాహెబ్ పీష్వా ఇలాంటి వాళ్ళందరూ యుద్ధాలు చేస్తుంటే 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఆ విప్లవాన్ని అణిచివేసింది ఆంగ్లేయ ప్రభుత్వం. ఎవరి వల్ల? పంజాబ్లో ఉండేటువంటి కొంతమంది రాజులు రహస్యాలు చెప్పినందువల్ల. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ దేశం ప్రతిసారి ఓడిపోతుంటే ఎవరి వల్ల ఓడిపోతుందండి? ఈ దేశము గాలి పీల్చి, ఈ దేశంలో అన్నము తిని, ఈ దేశంలో బతుకుతూ ఒళ్ళు బలిసి, ఈ దేశం యొక్క సంస్కృతిని, ఈ దేశం యొక్క దేవుళ్ళని, ఈ దేశం యొక్క ధర్మాన్ని ప్రతిసారి అవహేళన చేసి శత్రువుల పక్షాన చేరుతున్నటువంటి ఈ యొక్క దేశద్రోహం, నమ్మక ద్రోహం వల్ల ఈ దేశం ఓడిపోతుంది. ఇది నేను చెప్పట్లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో చెప్తూ, ఈ రాజ్యాంగ సభలో కూర్చున్న వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకుందాం. మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ దేశం దగ్గరికి వచ్చేసరికి మన శరీరంలో ఉండే రక్తము చివరి బొట్టు దేశ స్వాతంత్ర రక్షణకు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని చెప్పిన అంబేద్కర్ పుట్టిన దేశం భారతదేశం. ఇప్పుడు మీరు చెప్పండి, అంబేద్కర్ కంటే మించినటువంటి అకుంఠిత దేశభక్తుడు ఇంకెవరుంటారు దేశంలో? ఒక చిన్న గ్రామంలో, ఒక చిన్న బస్తీలో శివాజీ బొమ్మ పెడితే, శివాజీ బొమ్మ ఎట్లా పెడతారు? అంబేద్కర్ బొమ్మ పెట్టాలి. అరే అంబేద్కర్ బొమ్మ ఎందుకు పెడతారు భయ్? మా గాంధీ బొమ్మ పెట్టాలి. గాంధీ బొమ్మ పెట్టాలి భయ్, మేము మొదటి నుంచి పెట్టినాము, మేము 10 సంవత్సరాల క్రితమే మేము ఇక్కడ ఫలానా మహాత్మా ఫులే బొమ్మ పెడదాం అనుకుంటున్నాం అని కొట్టుకుంటూ, గల్లాలు చెప్పుకుంటూ ఈ గ్రామాల్లోకి వెళ్ళి, నగరాల నుంచి దళిత సంఘాలు, ఇక్కడ ఆ సంఘాలు, కుల సంఘాలు వెళ్ళి ధర్నాలు చేసి ఇంకేదో చేసి ఆ ఊర్లో ఇంకా చిచ్చు రేపిన తర్వాత ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా పరిష్కారం చెప్తారు. ఏమైనా పరిష్కారం చేస్తారు అంటే 4 చోట్ల పెట్టండి, కోమట్లకేమో గాంధీని పెట్టండి, ఎస్సీలకేమో అంబేద్కర్ని పెట్టండి, బీసీలకేమో ఈ ఫూలేని పెట్టండి. ఎంత దుర్మార్గం అండి సమాజంలో. యాదృచ్ఛికంగా మనం కులాల్లో పుట్టుంటాం, కానీ కులాల మెట్లు ఎక్కి ఆ కులాల మెట్ల పైనుంచి విశాల భావనతో ఆలోచించే వైశాల్యమైన హృదయం కలిగినటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా రూపొందినటువంటి మహానుభావులందరినీ కాలు పట్టుకొని బాబు నువ్వు నా కులపోడివే అని చెప్పేసి ఆ విధంగా కులంలోకి లాగి, ఆ రొచ్చులోకి, రొంపులోకి లాగేటువంటి ఈ సమాజము చదువుకున్న సమాజమా, విద్యావంతుల సమాజమా?
వీళ్ళు యూనివర్సిటీలో చదివితేంది, వీళ్ళు ఇంకెక్కడే చదువుతేంది అర్థం. కానీ సమాజంలో ఒక సాధారణ గ్రామంలోకి వెళ్ళి మీరు అడగండి, ఒక మామూలు వ్యక్తిని, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వ్యక్తిని అడగండి, ఏమంటాడు? అరే అందరం కలిసి ఉండాలరా, ఎందుకో కొట్లాటలు అంటుంటే ఈ చదువుకున్నటువంటి యూనివర్సిటీ విద్యార్థి, నువ్వు చరిత్ర చదివినావే, నాకేం చదువు, నాకేం వచ్చి బిడ్డ, అందరూ కలిసి ఉండాలని చెప్తా తప్ప నాకేం చదివితేనే తెలుస్తుంది ఎట్లా కొట్లాడుకోవాలనో. జరుగుతుందా లేదా చెప్పండి సమాజంలో? ఇది జరిగితే ఎవరికి నష్టం? దీని అడ్వాంటేజ్ ఎవరికి? ఇక్కడ మంచి లేవండి. ఈ మైకు బాగా లాగుతుంది గొంతుని, వేరే మైకు లేక. మహానుభావులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1925లో ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. నిరాటంకంగా, నిద్రపోకుండా, అవిశ్రాంతంగా పనిచేశాడు ఈ దేశంలో. అన్ని రకాల అవమానాలకు గురయ్యాడు. వాళ్ళ అమ్మ, చదువుకోకరా బిడ్డ, నువ్వు వెళ్తే నీది ఏ కులంరా అని అంటారు తండ్రి, దానివల్ల నా మనసు బాధపడుతుంది అంటే అనుకోని అమ్మ, అనుకోని. కానీ నేను చదివి సమాజంలో ఏ రకంగా సమాజంలో వివక్షత ఉంటుందో దాన్ని ఎత్తి చూపుతా అని చెప్పేసి పట్టి ఇవాళ సమాజంలో భారత రాజ్యాంగం ద్వారా తన యొక్క నైపుణ్యాన్ని, తన ప్రతిభని, వ్యక్తిత్వాన్ని చాటి చెప్పాడా లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్? 1925 కంటే ముందు హైదరాబాదులో భాగ్యరెడ్డి వర్మ ఒక మాల కుటుంబంలో పుట్టి భాగయ్యగా ఉన్నటువంటి వ్యక్తి 1910లో 26 స్కూల్స్ ఈ దేశంలో నిమ్న వర్గాల ప్రజలకి కట్టించి ఆ చాదరగట్లో ఆది హిందూ భవన్ కనిపిస్తుంది మనకి. ఏమండి, అంతకంటే ముందు ఈ సమాజంలో జరిగిందా లేదా? అంతకంటే ముందు ఈ సమాజంలో 500 సంవత్సరాల పూర్వము గురునానక్ దేవ్ ఈ దేశంలో పుట్టి 13 దేశాలు పర్యటించి, ఏమండి, ఢిల్లీలో, అమృతసర్లో, నాందేడ్లో 24 గంటల పాటు కులము మతం అడగకుండా అందరికీ భోజనాలు పెట్టి ఒక లంగర్ అనేటువంటి సామాజికమైనటువంటి క్రాంతిని తీసుకొచ్చినటువంటి గురునానక్ దేవ్ ఈ దేశంలో హిందూ సమాజ ఐక్యతకు పనిచేయలేదా? ఆయన కంటే ముందు పుట్టినటువంటి వ్యక్తి సంత్ రవిదాసు ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల యొక్క హృదయాల్లో, ఈ దేశంలో ఉండేటువంటి వేదాంతాన్ని, ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలో భగవంతుడు ఉన్నాడు, ఈ కులం అనేటువంటి భేదాలు చూపించకండి అని చెప్పి సంత్ రవిదాసు యొక్క బోధనలని గురు గ్రంథ సాహిబులో పెట్టి ఇవాళ సిక్కు సమాజము గౌరవించలేదా? అంతకంటే ముందు దళితులు వేదం వింటే చెవులో సీసం పోయాలి అనుకున్నటువంటి కుల అహంకారాల మధ్యలో నిలబడి స్త్రీలకు కూడా, దళితులకు కూడా వేదము నేర్పించి వాళ్ళ యొక్క మెడలో, వాళ్ళ యొక్క శరీరం పైన జంధము తొడిగించి ఆ విధంగా సమాజ సంస్కరణకు పూనుకున్నటువంటి స్వామి దయానంద సరస్వతి ఈ భూమిలో పుట్టలేదా? అంతకంటే ముందు శ్రీరామచంద్రుడు ప్రయాణం చేస్తూ 90 సంవత్సరాల ముదుసరి ఒక మాతంగి యొక్క ఆశ్రమంలో ఉండేటువంటి మాదిగ కన్య, ఆ విధంగా గిరిజన యువతి శబరి దగ్గరికి వెళ్ళి ఆమె ఎంగిలి పండ్లు తినలేదా? రాముడు, లక్ష్మణుడు, సీత గోదావరి నది, గంగా నదిని దాటుతుంటే ఆ దాటించిన సమయంలో పాదాలు మొక్కబోతుంటే ఆ పాదాలు మొక్కబోతున్న గుహని కౌగిలించుకొని, నేను అయోధ్యకి రాజును, నీవు అడవికి రాజు, మనిద్దరం రాజులమే, స్నేహితులమే అని ప్రకటించి సమరసతని బోధించలేదా ఈ సమాజంలో? శ్రీకృష్ణుడు యాదవ వంశంలో పుట్టి ఆ విధంగా ధనికుడే మెలిగి ఒక పేద బ్రాహ్మణుని కౌగిలించుకుని అతని పాదపూజ చేసి సమాజంలో సమరసత అంటే ఏంటి, ఉచ్చ నీచ ధనిక పేద కాదు, సమాజంలో అందరిలో మానవత్వం ఉండాలని ప్రకటించినటువంటి ఆ విధంగా ఒక విశ్వ నాయకుడిగా, భారతీయ నాయకుడిగా కృష్ణుడు కనిపించడా? ఒకటి ఏం చెప్తుంది ధర్మం, ఏమి చెప్తుంది మన యొక్క సంస్కృతి? ఒకటి వేద కాలము నుంచి మొదలుకొని నవీనమైనటువంటి ఈ యొక్క స్థితి వరకు ఇవాళ 60 కాదు, 70 కాదు, వందలాది మంది అన్ని ప్రాంతాల్లో, అన్ని కులాల్లో సంస్కర్తలు పుట్టారు. ఈ సమాజాన్ని సంస్కరించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, వీటన్నిటి యొక్క వీటన్నిటి సారాంశమే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో నందలాల్ బోస్ అని ఒక బెంగాల్ నుంచి వచ్చినటువంటి ఒక ఆర్టిస్ట్, చిత్రకారుడు ఒక చిత్రాన్ని గీశాడు. ఒరిజినల్ ప్రతిలో ఉంది. అయోధ్యకి వస్తున్నటువంటి ఆ యొక్క పుష్పక విమానం ఎక్కినటువంటి రామ, లక్ష్మణ, సీతల యొక్క ఫోటో కనిపిస్తుంది. రెండవ ఫోటో ఎవరిది ఉంటుంది? గీతాసారాన్ని కృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతాసారం యొక్క బొమ్మ కనిపిస్తుంది. సింధు పరివాహక ప్రాంతంలో సింధు నాగరికతకు చిహ్నంగా ఈ దేశంలో నంది బొమ్మ చిత్రం గీయబడింది.
1857 ప్రథమ స్వతంత్ర పోరాటం యొక్క యుద్ధంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మి, మొఘళ్లతో పోరాటం చేసిన రాణా ప్రతాప్, శివాజీలు, ఆ విధంగా వీళ్ళందరి యొక్క చిత్రాలు అక్కడ కనిపిస్తాయి. ఆంగ్లేయులతో పోరాడినటువంటి సుభాష్ చంద్రబోస్ యొక్క ఫోటో ఇవన్నీ కనిపిస్తాయి. ఒకటి భారత రాజ్యాంగం ఏమి చెప్తుంది? పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు సమాజంలో ఉండే చెడుని, సమాజంలో ఉండేటువంటి కురీతుల్ని, సమాజంలో ఉండే దురాచారాన్ని ఎదుర్కోవడంలో వివిధమైనటువంటి వ్యక్తులు వివిధమైనటువంటి పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తూ వెళ్ళారు. అదే ప్రయత్నం కొనసాగించడం మన యొక్క అవసరం. అందుకే మనము ఈ భుజస్కంధాలపైన ఈ భారం వేసుకొని అందరం కలిసి పనిచేయాలనేటువంటి ఒక సంకల్పం ఉందే. ఆ సంకల్పాన్ని సూచించేది మన భారత రాజ్యాంగం. కాబట్టి భారత రాజ్యాంగం బోరే కావచ్చు, కానీ దాని వెనుకుండేటువంటి మౌలికమైనటువంటి విలువలు ఉన్నాయే, ఆ మౌలిక విలువల్ని మనము చర్చించాలి. ఆ మౌలిక విలువల్ని సమాజం దగ్గరికి తీసుకెళ్ళాలి. అందరము అన్నదమ్ములమైనటువంటి భావన సమాజంలో రూపొందించాలి. ఒక మెట్టు ఎక్కి నాది పెద్ద కులం అండి, నాది సుపీరియారిటీ అనే పద్ధతిలో కాంప్లెక్స్, సుపీరియారిటీ యొక్క కాంప్లెక్స్లో పెరుగుతున్న వాళ్ళు మేము పెద్ద కులం అండి, మీది చిన్న కులం అని చెప్పేసి ఆ విధంగా ఒక మెట్టు ఎక్కినటువంటి వ్యక్తిని బాబు ఒక మెట్టు దిగునన్నా అందరం ఒకటేరా అని చెప్పేసి ఆ విధంగా ఆ ఒక మెట్టు దిగించాలి. వద్దు సార్, ఇక మేము అక్కడికి వస్తాం సార్, ఇక వాళ్ళు వీళ్ళు చూస్తారు సార్, ఇక వద్దు సార్, ఇక్కడే కూర్చుంటారు సార్ అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఒక మెట్టు కింద ఉన్నటువంటి వ్యక్తిని బాబు స్వాభిమానాన్ని, చైతన్యాన్ని నింపి సమాజంలో మీరు మనము అంతా ఒకటేనే భారతీయ జీవన స్రవంతిలో ముందుకు తీసుకుపోయి ఒక మెట్టు పైకి ఎక్కించి అందరినీ సమంగా చూడడం ముందే ఇది సామాజిక సమరసత చేస్తున్నటువంటి పని. ఇది సాధ్యమా? ఇవన్నీ అయితే సార్ ఉత్తగా మాట చెప్తాను, ఇవన్నీ జరుగుతున్నాయా సార్? ఏమండి, ఒక రోజుతో 2 రోజులతో జరిగేటువంటిది కాదు. 800 సంవత్సరాల మొఘలు చరిత్ర ఏమైంది? ఏమండి, ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు 510 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాడులు చేస్తే తునాతురకలమైన ప్రపంచంలో సంస్కృతులను గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్ సంస్కృతి నాశనమైంది ఒక్క దాడితో. రోము ఒక్క దాడితో రోము యొక్క సంస్కృతి తునాతురకలైపోయింది. ప్రపంచంలో 15-28 సంస్కృతులు దండయాత్రలతో తునాతురకలై కాలగర్భంలో కలిసిపోయిన ప్రపంచంలో నా దేశంలో 1 కాదు 2 కాదు 1200 సంవత్సరాలు ఈ దేశంలో దాడులు దండయాత్రలు జరిగినా కూడా భారతీయ సంస్కృతి లేచి నిలబడింది. ఇది నా భారతీయ సంస్కృతి గొప్పతనం. కారణం ఏమిటి? మనము పుస్తకంతో నడవట్లేదు. మా పుస్తకంలో ఏం చెప్పిందో గదే అనుసరిస్తాం. కాబట్టి పుస్తకంలో చెప్పిన వాక్యం అటు ఇటు ఎటు ఓం. కాబట్టి వాక్యము గొప్ప కాదు. ఈ దేశంలో ఆచరించి చూపించే అనుష్ఠాన వేదాంతం కలిగినటువంటి మహాపురుషుల జీవితాలు ఉన్నాయే, అవి మాకు ఆదర్శం. ఆ జీవితాల యొక్క సారమే భారత రాజ్యాంగం. అందుకోసమే ఇవాళ పుస్తకాలు కాదు నడిపించేది, మన యొక్క వ్యక్తిత్వాలు, మన ఆచరణ పూర్వకమైనటువంటి విధి విధానాలు. అందుకే ఈ రోజున ఏ సమరసత సఫల ప్రయోగాల్లో ఏమండి ఇవి చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది తెలిసినా అండి. రెడ్డితో, బ్రాహ్మణుడితో, దళితుడితో ఎవరితో సంబంధం లేదు. అన్ని కులాల వాళ్ళు ఆ గ్రామంలో చేసినటువంటి సఫలమైనటువంటి ప్రయోగాల కారణంగా ఆ గ్రామాలు కలిసి ఉంటున్నాయి. ఆనందంగా మాట్లాడుకుంటారు, బస్సులు ఎక్కుతున్నారు, టిఫిన్ చేస్తున్నారు. ఇవన్నీ ఈ నగరాల్లో జరుగుతుంటాయి. కానీ గ్రామాల్లో ప్రతిదీ కూడా కులం యొక్క కోణంలో చూడబడుతుంది. అట్లాంటి చోట కూడా ఆ యొక్క సఫల ప్రయోగాలతో ఆ గ్రామాలన్నీ కూడా ఇవాళ సామరస్యంగా జీవిస్తున్నాయి. అలాంటి సామరస్యంగా జీవించేటువంటి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉందే, అది మనమే. అందుకే భారత రాజ్యాంగ మౌలిక విలువల్ని కాపాడాలి. నేను మనుస్మృతిని కాలబెట్టాను. నేను మనుస్మృతిని కాలబెడితే అందరూ కాలబెడుతున్నారు డిసెంబర్ 25న. కానీ నేను ఎందుకు కాలబెట్టాను అంటే మనువు చెడ్డోడు, మనువు ఫూల్, మనువు విధవాని కాదు. నాకు తెలుసు మనువు గొప్పవాడని, మనువు న్యాయకోవిదుడని తెలుసు నాకు. నేను అందుకోసం కాలబెట్టలే. ఆ యొక్క మనుస్మృతిలో ఉండేటువంటి విషయాలు న్యాయకోవిదమైన విషయాలు లేవని అని అనుకోను. అన్నిట్లో అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల దళితుల పట్ల వ్యతిరేకత ఉంది. ఒక చోట మంచి రాసి ఇంకొక చోట దళితుల విషయంలో తక్కువ చేసి చూపించారు. అందుకే నా పేజీలను దృష్టి పెట్టుకుని నేను సింబాలిక్గా నామమాత్రంగా కాలపెట్టాను. అంతేగాని ఫూల్ అని కాదు, న్యాయకోవిదుడు కాదు, మను అని చెప్పేసి కాదు. అదే మాదిరిగా నేను రాసిన భారత రాజ్యాంగము రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది అట్టడుగు అణగారిన వర్గాల ప్రజలకి సౌకర్యాలు అందించకపోతే ఈ రాజ్యాంగాన్ని కూడా కాలబెట్టడానికి ముందుంటాను అని చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలి ఆలోచించండి.
అంటే ఏమి లోపం లేకుండా ఉంటే, వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉన్నతంగా ఉంటే తప్ప ఈ మాట మాట్లాడగలరు ఎవరైనా? అట్లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఇవాళ దేశం 138 కోట్ల మంది ప్రజలు ఆలింగనం చేసుకోవాలి. ఆయన పుస్తకాలు చదవాలి, అధ్యయనం చేయాలి. ఆయనలో ఉండేటువంటి పాజిటివ్ సానుకూల దృక్పథంతో సానుకూల అంశాన్ని తీసుకోవాలి. మనిషి అన్న తర్వాత పొరపాట్లు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కానీ మంచిని స్వీకరించాలి. ఇది పాజిటివ్. చిన్నపిల్లలకు చెప్తాం, రకరకాల నిస్పృహ చెందుతుంటే, నిరాశ చెందుతుంటే, నెగిటివ్ థాట్స్ వస్తుంటే ఏం చెప్తారు? అవన్నీ ఆలోచించద్రా, మంచిగా నువ్వు చేయాల్సింది చెయ్యి అని చెప్పేసి ఏ విధంగా సమాజంలో నెగిటివ్ అంశాలు కాకుండా పాజిటివ్ అంశాలతో మనుషులు తీసుకుపోతాము. ఈ విధంగా సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి సానుకూల అంశాలు ఏమున్నాయి ఆ విధంగా వెతికి సమాజానికి చెప్పాలి. ఆయన ఎక్కడో వాళ్ళని కోపడితే, వీళ్ళని విమర్శిస్తే, వాళ్ళ మీద ఆవేశం కక్కితే, ఇతని మీద ఆవేదన చెందితే అవే పట్టుకొని అంబేద్కర్ తిట్టిండ్రా, హిందూ మతాన్ని తిట్టిండ్రా, దీన్ని తిట్టిండ్రా, ఇక మనం కూడా తిడదాం అనేటువంటి ఒక వ్యతిరేక దృక్పథం సమాజంలో రగులుతున్నదే. అది ఎవరికి నష్టం చేకూరుతుంది? అది అన్ని సమాజాలకి నష్టం చేకూరుతుంది. 1935 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, నేను హిందూ మతంలో పుట్టాను, కానీ నేను హిందూ మతంలో చావను. దేశం ఒక్కసారి షాక్ తిన్నాడు. మన నైజాం రాజు వెళ్ళి నీకు 100 కోట్లు ఇస్తా, చేరు తొందరగా. ఎందుకోసము? అంబేద్కర్ చేరడం కోసం కాదు. అంబేద్కర్ వెంట 6 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు చేరితే ఖుష్ మాకు. ఆ రోజున 1935లో దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఆంగ్లేయులు ప్రతిపాదన పంపించారు అంబేద్కర్కి, నీకు ఉన్నతమైనటువంటి పదవి ఇస్తాము, బాధ్యత ఇస్తాము, చేరు. కమ్యూనిస్ట్ వచ్చారు, చూసారా మిమ్మల్ని చాలా దూరం పెట్టినా లేదా, అంటరానితనం ఉందా లేదా, బిడ్డ ఈ హిందువుల్ని ఊచగొదవాడు రా నాయడికే అని చెప్పేసి ఆ విధంగా రెచ్చగొట్టేటువంటి కమ్యూనిస్టు సంఘాలు జెండా బతుకులు వచ్చాయి, మా ఎర్ర జెండా కింద చేరు అని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1935లో ప్రకటించాడు, కానీ 1936లో చేరలే, 37లో చేరలే, 40లో చేరలే, 50లో చేరలే. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956లో బౌద్ధంలో చేరాడు. ఏమంటే 21 సంవత్సరాలు ఎదురు చూశాడు. 21 సంవత్సరాలు ఈ దేశం యొక్క స్థితిగతులు అర్థం చేసుకున్నాడు. ఏది మనది ఏది కాదు చూశాడు. కాబట్టి విదేశీ భావజాలాలతో నా దేశంలో కనుక నేను క్రైస్తవునైతే, నేను ఇస్లాంలో చేరితే, మా బంధువులందరూ ఆ విధంగా కమ్యూనిస్టులు అయితే ఈ దేశం మీద పగ ప్రతీకారం ద్వేషంతో హింస రగులుకుంటుంది. అందుకే నేను ఆ ధర్మంలో చేరను. అందుకే సమానత్వాన్ని మానవత్వాన్ని ప్రకటించే బౌద్ధంలో చేరినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చప్పట్లు కొట్టాడు ఆయనకి. అంబేద్కర్ చప్పట్లు కొట్టాడు. బౌద్ధం ఈ భూమిలో పుట్టింది. ఈ బౌద్ధం ఎందుకోసం పుట్టిందంటే ఈ దేశంలో క్రతువుల పేరుతో, తంతుల పేరుతో, మూఢాచారాల పేరుతో, బలి పేరుతో సమాజంలో రుగ్మతలు వస్తుంటే ఇవన్నొద్దు, ముందు ఆత్మస్వరూపత, అందులో భగవంతుడు ఉన్నాడు, ఆత్మస్వరూపుడు అని చెప్పేసి వెతికినటువంటి బుద్ధుణ్ణి ఆదర్శంగా చేసుకుంది సమాజం. ఆ బౌద్ధంలో చేరే ముందు ఎక్కడికి వెళ్ళారు అంబేద్కర్? సంత్ గాడ్గే బాబా దగ్గరికి వెళ్ళారు. సంత్ గాడ్గే బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నేను మతం మారదలుచుకున్నా అని అడిగాడు. మీ సలహా ఏమిటి? నా సలహా నేను పిహెచ్డీ చేసినా, నేను అమెరికాకు పోయినా, నాకేమైనా ఇంగ్లీష్ వచ్చా, నాకేమొచ్చు, నువ్వు బాగా తెలిసిన వాడు, నువ్వు ఆలోచించుకొని చేరాలా వద్ద నన్ను అడిగితే ఎట్లనయ్యా అంటే మీరు ఎట్లా చెప్తే అట్లా. ఎందుకంటే మీరు సమాజంలో ఉండే రుగ్మతల్ని పోగొట్టి సమాజాన్ని కలిపిన సామరస్యపూర్వకమైనటువంటి అనుష్ఠాన వేదాంతులు మీరు. అప్పుడు గాడ్గే బాబా ఏమన్నాడు తెలిసిన? హిందూ ధర్మానికి హాని కలగకుండా ఏదైనా చెయ్యి. చిన్న మాట. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, ఏమన్నారు తెలిసిన? నేను మిగతా విదేశీ మతాల్లో, విదేశీ భావజాలలో నా వాళ్ళని చేరిస్తే ఈ దేశంలో హింస ప్రజ్వలిల్లుతుంది. అందుకే బౌద్ధంలో నేను ఉంచుతాను, వాళ్ళని బౌద్ధంలో సురక్షితంగా ఉంచుతాను. ఆ రకంగా ఈ దేశంలో హింసకి దూరంగా సమాజంలో అహింసాయుతమైన వాతావరణం నిర్మాణం చేసినటువంటి మహోపకారం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఏమంటే విప్లవం మీ దేశంలోనే వచ్చిందా? ఫ్రాన్స్లో రాలేదా? 1771లో ఫ్రెంచ్ విప్లవం జరిగింది. రాజరికానికి వ్యతిరేకంగా విప్లవం జరిగింది. ఎంతమంది చచ్చిపోయారు తెలుసా అండి? 40,000 మంది చచ్చిపోయారు ఆ దేశంలో. అమెరికాలో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. 4 లక్షల మంది చచ్చిపోయారు. 3 లక్షల మంది వికలాంగులయ్యారు. కోట్లాది మంది ఏమయ్యారు? వాళ్ళ యొక్క ఆస్తి పాస్తులు పోగొట్టుకున్నారు అమెరికా. రష్యాలో విప్లవం వచ్చింది, చైనాలో విప్లవం వచ్చింది. 3.5 కోట్ల మందిని చంపాడు స్టాలిన్, అలాగే లెనిన్. విప్లవం వచ్చింది వాళ్ళకి.
కానీ నా దేశంలో కూడా సామాజిక క్రాంతి వచ్చింది. ఎప్పటి నుంచి? 1925 నుంచి ప్రారంభించిన ఉద్యమం 1947 వరకు తను సాగించిన ఉద్యమంలో ఒక తల తెగలేదు, ఒక రక్తపు బొట్టు కింద పడలేనటువంటి ఒక సామాజిక క్రాంతిని సాధించినటువంటి అహింసాయుత విప్లవ కారుడు ఉంటే సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ అంటే ఎవరు? అంబేద్కర్ భావజాలం అంటే ఏంటి? అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా రాజ్యాంగబద్ధులమై అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగంలోని మౌలికమైనటువంటి సోదర భావం సమాజంలో 138 కోట్ల మంది ప్రజల్లో ఏదైతే వైమనస్య భావాలు ఉన్నాయో అలాంటి వైమనస్యమైనటువంటి నెగటివ్ భావాలను తొలగించి సమాజం కలిసి మెలిసి ఉండాలన్నటువంటి ఒక సంకల్పం ఉందే, ఆ సంకల్పమే రాజ్యాంగబద్ధ పరిరక్షణకి సంకల్పం. దానికోసమే పునరంకితం. అందుకే 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమండి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోమని అనడం అంటే దాని వెనుక ఉండే అర్థం ఏంటంటే మర్చిపోయినటువంటి సమాజాన్ని మళ్ళీ ఒక్కసారి నిద్రలేపి నిప్పిలా ఈ దేశం పట్ల రాజ్యాంగం పట్ల ఆ విధంగా సంకల్పాన్ని గుర్తు చేసేటువంటి స్థితి వచ్చింది. అందుకే భారత రాజ్యాంగం యొక్క పరిరక్షణ కోసం కటిబద్ధులం కావాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో బౌద్ధం చేరుతున్నప్పుడు ఎక్కడ చేరాడు? బౌద్ధం చేరుతున్నప్పుడు నాగపూర్లో చేరాడు. ఆర్ఎస్ఎస్తో నాకు కొట్లాట ఎందుకు? నాకెందుకు కొట్లాట? చాలామంది ఏమనుకుంటున్నారు, ఆర్ఎస్ఎస్ ఎక్కడ పుట్టిందో అక్కడే ప్రారంభించిండ్రా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఉద్యమం అనుకుంటున్నారు చాలామంది వక్రీకరించే వాళ్ళు. డాక్టర్ అంబేద్కర్ చెప్తున్నాడు, ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన నాగపూర్లో నేను ప్రారంభించింది నిజం, కానీ ఆర్ఎస్ఎస్తో కొట్లాట నాకెందుకు? నాకు దానికి ఏం సంబంధం? ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1951లో భండారా ఉప ఎన్నికలో పాల్గొంటున్నప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రచారక్ ఆయన పేరు దత్తోపంత్ ఠేంగ్రేజీ ఎన్నికల ఏజెంట్గా పనిచేశారు అంబేద్కర్కి.